వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి రాగానే వెంటనే ఇక్కడ మన శంకరుడు నందీశ్వరుడు స్వయంభుగా కనిపిస్తారు. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే శివుడు కానీ నంది కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి కోరికలు కావాలంటే ఇక్కడ నెరవేరడానికి ఇక్కడ ముడుపులు కడుతుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజించుకొని దాని తర్వాత తెలుస్తుంది. 9 శ్రీచక్రాలు కనిపిస్తాయి ఇక్కడ. వీరభద్రస్వామి టెంపుల్ ప్రాంగణంలో ఎంత విశాలమైన ప్లేస్ అని చూసారు కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకంతో అందరూ ఇక్కడికి వస్తుంటారు. ఇది చాలా పురాతనమైన టెంపుల్. అందరు ఇక్కడ దర్శించుకోనికి వస్తుంటారు. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన కోరికలు ఏందో నెరవేరుతాయని చూస్తున్నాం. వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చినాం. ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది. మళ్ళీ వెళ్దాం. ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ. ఏం టెంపుల్లో చూసి ఇక్కడ ఒక సాధు దర్శనం ఇచ్చారు. అరే